Hi everyone, welcome back to my channel Winnie Mini Vlogs. ఈరోజు మనం చేపల పులుసు ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఈ కర్రీ చేయడానికి ఒక కళాయిని తీసుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం. అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం మెంతుల్ని యాడ్ చేసుకుందాం. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత ఆనియన్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్న మసాలాలో టమాటా పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒక 2 to 3 minutes పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది 1 నిమిషం పాటు బాగా తిప్పుతూ బాగా ఫ్రై చేసుకోవాలండి, అడుగు మాడకూడదు. ఇలా బాగా ఫ్రై అవుతున్న మిశ్రమాన్ని ఒకసారి తిప్పుకొని అందులో కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకుందాం. తర్వాత మన టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని తర్వాత మన స్పైస్ లెవెల్స్కి సరిపడా కారాన్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ మిశ్రమాంతాన్ని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకున్న ఈ మిశ్రమంలో మనం చింతపండు పులుసును కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటూ ఒక 2 to 3 minutes పాటు బాగా బాయిల్ చేసుకోవాలి. ఇలా బాగా బాయిల్ అవుతున్న పులుసులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 4-5 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకుందాం. ఇలా బాగా బాయిల్ అవుతున్న పులుసులో మనం ముందుగా క్లీన్ చేసుకొని పెట్టుకున్న చేప ముక్కలను కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 20 minutes పాటు బాగా బాయిల్ చేసుకోవాలి. ఇలా బాగా ఉడుకుతున్న చేపల పులుసులో మనం కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకుందాం. తర్వాత దీనిలో కొంచెం గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు బాగా ఉడికించుకుందాం. ఇలా బాగా ఉడుకుతున్న చేపల పులుసులో ఫైనల్గా మనం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఇంకొక నిమిషం పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ చేపల కర్రీ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.